Hi everyone, today's recipe తాడపత్రి స్టైల్ మటన్ దమ్ బిర్యానీ. మటన్ బిర్యానీ కోసం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటో, చిల్లీ, లెమన్, కొరియాండర్, మేథీ లీవ్స్, పుదీనా అండ్ అలాగే మటన్. ఫస్ట్ మటన్ని తీసుకొని వాష్ చేసుకోవాలి. 2 to 3 times వాష్ చేసుకోండి వాటర్లో. వాష్ చేసుకున్న మటన్ని ప్రెషర్ కుక్కర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి కొద్దిగా హల్దీ, కొంచెం సాల్ట్ వేసి లిడ్ క్లోజ్ చేయండి. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకో. అండ్ అలాగే ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అందులో బిర్యానీ లీవ్స్, ఇలాచీ, లవంగం, ఆనియన్ బాగా రెడ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోండి. ఆయిల్ అండ్ ఆనియన్లు మటన్ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా లెమన్ వేసుకోండి. అండ్ ఒక 5 minutes బాగా లెమన్, ఆనియన్, మటన్ బాగా ఉడికించుకోండి. కొన్ని గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. కొంచెం పుదీనా, మేథీ లీవ్స్ కొన్ని యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్పు కర్డ్ వేసుకోండి. కర్డ్లో మటన్ బాగా ఉడికిన తర్వాత టమాటో వేసుకోండి. అండ్ పైనుంచి కొద్దిగా కొరియాండర్ వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. అలాగే బాస్మతి రైస్ తీసుకోవాలి. వాటర్లో 2 to 3 times బాగా వాష్ చేసుకోండి రైస్ని. స్టవ్ మీద బౌల్ పెట్టి అందులో కొద్ది వాటర్ అలాగే సాల్ట్ యాడ్ చేయండి. ఇలాచీ, కొంచెం పుదీనా, లవంగం, బిర్యానీ లీఫ్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు బాస్మతి రైస్ వేసుకోండి అందులోకి. అలాగే రైస్ ఉడికిన తర్వాత మటన్ని లేయర్స్గా వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ మటన్ వేసుకొని కొంచెం బాస్మతి రైస్ వేసుకోవాలి. అండ్ ముందుగా చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీ వేసుకోవాలి. అండ్ అలాగే పైనుంచి తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. అండ్ ఇంకొక లేయర్ మటన్ వేసుకోవాలి. అలా లేయర్స్గా వేసుకోవాలి. 1 లేయర్ రైస్, 1 లేయర్ మటన్. అండ్ ఫైనల్గా లాస్ట్లో రైస్ వేసుకోండి. పైనుంచి కొంచెం కొరియాండర్, ఫుడ్ కలర్ అండ్ లాస్ట్లో ఒక 4 spoons ఘీ వేసుకోండి. అంతే, మనకెంతో ఇష్టమైన మటన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి పీసెస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.